మంచి ఉద్యోగాలు సాధించాలంటే ఉన్నత చదువులతో పాటు ఉపాధి నైపుణ్యాలు తప్పనిసరి. అందుకే పాఠ్యాంశాలతో పాటు ప్రతిభా నైపుణ్యాలు నేర్చుకునేందుకు యువత ప్రైవేటు ట్రైనింగ్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. అలాంటి వారికి మేమున్నామంటోంది మిత్రస్ ఫౌండేషన్. శ్రీ సత్యసాయి విద్యాసంస్థలో చదువుకున్న పూర్వ విద్యార్థులంతా ఏకమై మిత్రజ్ పేరుతో స్వచ్ఛంద సంస్థ స్థాపించారు. గ్రామీణ యువతకు ఉపాధి నైపుణ్యాలు నేర్పిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. ఉన్నతంగా చదువుకున్నప్పటికీ సామర్థ్యాన్ని సరిగ్గా అంచనా వేసుకోలేక ఉద్యోగాలు సాధించలేకపోతున్నారు నేటి తరం. అలాంటి వారికి శ్రీ సత్యసాయి విద్యా సంస్థల్లో చదువుకున్న కొందరు పూర్వ విద్యార్థులు, భక్తులు బాసటగా నిలుస్తున్నారు. మిత్రజ్ ఫౌండేషన్ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు ఉపాధి నైపుణ్యాలతో పాటు వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అంశాల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆశయాలు కొనసాగించడమే లక్ష్యంగా 2019లో మిత్రస్ ఫౌండేషన్ ప్రారంభించారు. నిరుపేద గ్రామీణ యువతను ఎంపిక చేసుకుని వారికి ఉపాధి నైపుణ్యాలతో పాటు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. 3 కోర్సుల్లో 3 నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇస్తూ జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాలు సాధించేలా ప్రోత్సహిస్తున్నారు. పదో తరగతి కంటే తక్కువ చదువుకున్న యువతులకు జీడీఏ శిక్షణ ఇస్తున్నారు. డిగ్రీ విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా సంస్థల్లో పనిచేసేలా తీర్చిదిద్దుతున్నారు. వీరితో పాటు బీటెక్, ఎంసీఏ, బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్స్ వంటి డిగ్రీలు పూర్తయిన వారికి డేటా ఎనాలసిస్, వెబ్ టెక్నాలజీస్ వంటి అంశాలు నేర్పిస్తున్నారు. మిత్రస్ సంస్థకు 10 అంతర్జాతీయ కంపెనీలు సిఎస్ఆర్ కింద ఆర్థిక చేయూతను అందిస్తున్నాయి. పుట్టపర్తి కేంద్రంగా నడుస్తోన్న మిత్రజ్ ఫౌండేషన్ జీడీఏపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తోంది. జనరల్ డ్యూటీ అసిస్టెంట్ ట్రైనింగ్ లో భాగంగా రక్తపోటు, చక్కెర వ్యాధి పరీక్షల నిర్వహణపై యువతులకు తర్ఫీదునిస్తున్నారు. వృద్ధులు, బాలింతలతో పాటు రోగుల యోగక్షేమాలు చూసుకునేలా నర్సింగ్ కేర్ పై ట్రైనింగ్ ఇస్తున్నట్లు శిక్షణ పొందుతున్న విద్యార్థులు చెబుతున్నారు. ఇక్కడ వీళ్ళు ఏం చూస్తారంటే ఫస్ట్ ఇంటర్వ్యూ పెడతారు. ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో వీళ్ళు సెలెక్టివ్గా ఉంటారు. ఫస్ట్ సబ్జెక్ట్ కంటే ఎక్కువ వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా, సో ఇంట్రెస్ట్ ఉండి వీళ్ళు వాళ్ళ గోల్ సైడ్ వెళ్ళగలరా, అలాంటి పీపుల్స్ని అంటే వాళ్ళు క్వాలిటీ మీద నమ్ముతారు. క్వాంటిటీ ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారు, 20 మెంబర్స్ 30 మెంబర్స్ అస్సలు పట్టించుకోరు. నువ్వు 5 మెంబర్స్ ఉన్నలే, కానీ వాళ్ళ కేపబిలిటీ ఏమి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా, వాళ్ళు చేయగలరా అని క్వాంటిటీ కంటే క్వాలిటీ చూస్తారు. ముసలి వాళ్ళు ఉంటారు కదా సార్, బెడ్కే పరిమితం అయ్యే వాళ్ళు, వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, వాళ్ళని చూసుకోవడం కానీ అలాంటివి చేయడానికి ఇక్కడ కోర్స్ అనేవి ఉంటాయి. నర్సింగ్ కోర్స్ అంటే అంత చేయలేకుండా ఇంట్లో ఆర్థిక సమస్యలు కూడా ఉంటాయి కదా సార్, అలాంటి అంత పెద్ద కోర్స్ చేయకుండా మిత్రాజ్ అనే జీడీఏ కోర్స్ అని చేపిస్తుంది సార్. అంటే మా చెల్లెలు వాళ్ళు వీళ్ళు చెప్పడం వల్ల ఇక్కడ జాయిన్ అయ్యాం. జీడీఏ మాత్రమే నేర్పిస్తారు అనుకుంటే వైడిఎం క్లాసెస్ కూడా చెప్తారు సార్. ప్రతి కోర్సులో 30 నుంచి 40 మంది విద్యార్థులు తర్ఫీదు పొందుతున్నారు. ఇప్పటి వరకు 1000 మందికి పైగా జాబ్ స్కిల్స్ పై శిక్షణ తీసుకుని బెంగళూరు, హైదరాబాద్లోని ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. కొందరు స్వయం ఉపాధి, వ్యాపారం, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ చేస్తున్నారు. మరికొందరు ఇక్కడే ఉంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతూనే వచ్చే బ్యాచ్లకు నైపుణ్య శిక్షణ, కెరియర్ గైడెన్స్ పై అవగాహన కల్పిస్తున్నారు. ఇక్కడ వీళ్ళు HTML, CSS, పైథాన్, డేటా సైన్స్, పవర్ బిఐ లాంటి టెక్నాలజీస్ మీద ట్రైన్ చేస్తారు. అది కూడా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నుంచి ట్రైన్ చేయిస్తారు. ఇట్ గివ్ ఎ స్కోప్ టు అప్ స్కిల్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్సో వీఆర్ నౌ రెడీ టు ఇండస్ట్రీ. ఇక్కడ వచ్చాక నేను నేర్చుకుంది ఏమంటే మనం కాన్ఫిడెంట్గా ఎలా ఉండాలా, మన పైన ట్రస్ట్ ఎలా ఉండాలా, టీం వర్క్ ఎలా చేయాలా. ఇక్కడ మనకి టీమ్స్ ఉంటాయన్నమాట, ఒక్కొక్క దానికి ఒక్కొక్క టీం. సో టీం వర్క్ ఎలా చేయాలా, మనతో పాటు మన టీంలో ఉన్న వాళ్ళు ఎలా డెవలప్ అవ్వాలా, ఈ క్వాలిటీస్ అన్నీ ఇక్కడ నేర్చుకున్నాం.
సో ఇప్పుడు ప్లేస్మెంట్స్ లేవు, జాబ్స్ లేవు, ఐటీ ఫీల్డ్ లేవు అంటున్నారు, కానీ జాబ్స్ ఉన్నాయి. బట్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఏ పర్ఫెక్ట్ పర్సన్. సో ఎవరైతే సాఫ్ట్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ ఉంటాయో అన్నీ. బట్ మనం కాలేజ్లో జస్ట్ మనకి సబ్జెక్ట్ ఉంటుంది కానీ ఇవన్నీ ఉండవు, టెక్నికల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అవన్నీ. సో ఇక్కడ మేము అవి నేర్చుకుంటున్నాం అన్నమాట. నాకు ఇక్కడ అవకాశం వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఎస్పెషల్లీ BFSI కోర్సులో జాయిన్ అయ్యాను. నేను 7th బ్యాచ్లో, ఇప్పుడు మేము 21st బ్యాచ్ రన్ అవుతుంది. నేను 7th బ్యాచ్లో జాయిన్ అయినప్పుడు బేసిక్గా బ్యాంకింగ్ డొమైన్, BFSI అంటే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సెక్టర్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్ మీద మెయిన్ డొమైన్తో ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అండ్ డిజిటల్ స్కిల్స్, కంప్యూటర్ స్కిల్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మిత్రజ్ ఫౌండేషన్ ద్వారా ఉపాధి నైపుణ్యాలతో పాటు వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ స్కిల్స్, క్రమశిక్షణ వంటి అంశాలు నేర్చుకుంటున్నామని విద్యార్థులు అంటున్నారు. ఇక్కడ ట్రైనింగ్ తీసుకుని చాలా మంది ఉద్యోగాల్లో స్థిరపడ్డారని, తాము అదే బాటలో నడుస్తామని ట్రైనీస్ చెబుతున్నారు. యాక్చువల్గా మనం ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకోవచ్చు. జాబ్ కావాలనుకుంటే వాళ్ళు జస్ట్ సబ్జెక్ట్ ఒకటే నేర్పిస్తారు, మొత్తం ఎంటైర్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. బట్ నువ్వు ఎలా నేర్చుకున్నావు, నువ్వు నేర్చుకున్నది ఎలా చేస్తావు అని ఎవరు పట్టించుకోరు. జస్ట్ అసైన్మెంట్స్ ఇస్తారు, జస్ట్ వదిలేస్తారు. బట్ ఇక్కడ మాత్రం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసైన్మెంట్స్ ఇచ్చి ప్లస్ కంటెంట్ నేర్పించి మనం చేసిన దానికి డౌట్స్ క్లారిఫై చేసి మన అసైన్మెంట్స్లో మొత్తం ఏమైనా మిస్టేక్స్ చేసింటే చెక్ చేసి ఈవెన్ అదొకటే కాకుండా మనం టీం వర్క్ కూడా నేర్పిస్తారు సార్. మనం నేర్చుకోవడమే కాకుండా మనం నేర్చుకున్న దాన్ని అందరికీ ఎలా నేర్పిస్తున్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు, దానివల్ల మనం ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అవుతాం సార్. అంటే మేము వచ్చి 2 months అవుతాం సార్ దగ్గర. ఈ 2 monthsలోనే మేము ఫ్రంట్ ఎండ్ ఆల్మోస్ట్ నేర్చేసుకున్నాం సార్. దాని తర్వాత టైం మేనేజ్మెంట్, డిసిప్లిన్ కానీ, డ్రెస్సింగ్ సెన్స్ కానీ మొత్తం అట్మాస్ఫియర్ అంతా మార్చేసాం సార్. వీళ్ళు అప్పుడప్పుడు సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు సార్. మిత్రజ్ ఫౌండేషన్ ఎవరికీ ఉద్యోగాలిచ్చే సంస్థ కాదని సంస్థ సహా వ్యవస్థాపకురాలు అంటున్నారు. యువతలో దాగి ఉన్న సామర్థ్యాలు వెలికితీసి నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడమే తమ బాధ్యత అని చెబుతున్నారు. సో మా గోల్ ఇస్ ఎంపవరింగ్ ద రూరల్ యూత్. నా ఇప్పుడు రూరల్ యూత్ని ఎంపవర్ ఎట్లా చేయొచ్చు, వీ కెన్ స్కిల్ దెమ్. సో మెనీ ఆఫ్ ద రూరల్ యూత్కి ఎడ్యుకేషన్ ఉంది కానీ జాబ్ దొరకటం లేదు. So we are a bridging gap between education and employment. We are a skilling unit. One is Mitra Skills. Mainly మేము 2019లో స్టార్ట్ చేసాము సెంటర్లో, అండ్ వీ హ్యావ్ ఫినిష్డ్ IT batches, 5 batches. Will be around 200-300 students passed out. BFSI, that is Sales in Banking Financial Services. GDA, General Duty Assistant. Tally, accounting software. So overall maybe around 1,000 and odd students have certified. More than 1,500 students have enrolled. 70 to 80% is our placement. And the rest of the students have opted for either further education or this thing. గ్రామీణ పేద యువతను గుర్తించి వారు ఉద్యోగాలు పొందేలా తీర్చిదిద్దుతోంది మిత్రజ్ సంస్థ. దీంతో స్థానిక యువతీ యువకులు ఈ సంస్థలో ట్రైనింగ్ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఉపాధి నైపుణ్యాలు నేర్చుకుంటూ మిత్రజ్ ఫౌండేషన్ కృషి చేస్తోందని చెబుతున్నారు. చదువుకుంటూనే మోడలింగ్, బ్రేక్ డాన్స్లో ప్రతిభ కనబరుస్తున్న 14 ఏళ్ల కుర్రాడు. అతడి వివరాలు చిన్న విరామం